నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేమైతే 3 నెలల క్రితమే స్వామివారి దర్శనం కోసం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతికి అయితే బయలుదేరాము. తిరుపతిలో దిగ్గానే జీప్ బుక్ చేసుకొని కొండపైకి అయితే బయలుదేరామండి. మధ్యలో చెకింగ్ కోసం ఆపారు. చెకింగ్ అవ్వంగానే మళ్ళీ బయలుదేరాము. అక్కడ కొండపైకి వెళ్ళంగానే రూమ్స్ తీసుకొని స్వామివారికి 3 కత్తిరలు అయితే ఇచ్చాము. స్నానాలన్నీ అయిన తర్వాత ఇక్కడైతే చూడాల్సిన ప్లేసులు ఉన్నాయంటే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే దగ్గర ఉండి తీసుకువెళ్తారండి. ఫస్ట్ మమ్మల్ని స్వామివారి పాదాల దగ్గరికి అయితే తీసుకొచ్చారు. స్వామివారి పాదాలు చూడంగానే తండ్రిని దర్శించుకున్నంత ఆనందం అయితే కలిగింది. ఇక్కడైతే చలి మంచు అయితే బాగా ఉందండి. ఇక్కడైతే తర్వాత మన శిలా తోరణం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ సహజంగా ఏర్పడ్డాయంటండి తోరణంలాగా రాళ్ళు, ఎంత అద్భుతమో కదండి. ఇక్కడే మేము చాలాసేపు ఉన్నాము. ఇదంతా చూసుకొని నిదానంగా వస్తుంటే ఇక్కడ పావురాళ్ళు, నెమళ్ళు కనిపించినాయి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ అయితే పక్కన ఉంది. దీని తర్వాత మమ్మల్ని అయితే జపాలి అయితే తీసుకువెళ్ళారు. ఇక్కడైతే నేను చాలా దూరం నడవాలండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుందంట. మనం నడుస్తుంటే కోతులు అవి కనిపిస్తాయి. అవి అయితే మనల్ని ఏమీ చేయవండి. మనం ఏమైనా ఇస్తే తీసుకొని తింటాయి తప్ప మనకైతే హాని అయితే చేయవు. ఇది పక్కనే కోనేరు అయితే ఉందండి. మేమైతే గుడి చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. ఇక్కడైతే లోపలైతే వీడియో తీయకూడదు అన్నారని చెప్పేసి మేము అయితే తీయలేదు. ఇక్కడ అదంతా దర్శించుకొని అన్నీ అయిన తర్వాత పాపనాశనానికి అయితే వచ్చామండి. ఇక్కడ కొండముచ్చు చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడైతే మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ వర్షం పడుతూనే ఉందండి. ఆగి ఆగి చూసుకుంటూ వచ్చాము. పాపనాశనం దగ్గరికి వచ్చాక ఇక్కడైతే స్నానావళిని చేసామండి. స్నానం అయిన తర్వాత ఈ పక్కనే గంగాదేవి తల్లి గుడి ఒకటి ఉందండి. ఆ తల్లి దర్శనం కూడా మేము చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయంటండి. ఇంకా వాటర్ ఫాల్ కూడా చూసాము. చూసిన తర్వాత చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయండి. వర్షం పడ్డ అన్నీ దర్శించుకొని బయలుదేరాము. ఇక టైం అయిపోతుంది కదా, ఇంకా వెళ్ళాలని చెప్పి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయామండి. మాకు 4 గంటలు పట్టింది దర్శించుకోవడానికి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.